హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్ సర్వీస్ క్రియేషన్. నేను ఇవాళ చింతచిగురు పప్పు చేస్తున్నాను అనమాట. దానికోసం ఫస్ట్ మనం కొంచెం కందిపప్పును అయితే ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. దీనికి నేను రైస్ కుక్కర్ కప్పు కందిపప్పు అయితే తీసుకుంటున్నాను అనమాట. దీనికి మనం 100 గ్రామ్స్ అంటే చటాక్ చింతచిగురు తీసుకుంటున్నాను అనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం దోరగా అంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ కందిపప్పుని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ కందిపప్పు ఫ్రై అయ్యే లోపల మనం చింతచిగురు కూడా క్లీన్ చేసేసుకుందాం. చింత చిగురు ఎలా క్లీన్ చేసుకోవాలని నేను లాస్ట్ వీడియోలోనే చెప్పాను అనమాట. ఇలా ఉంటే కనుక ఇలా నెమ్మదిగా గీసుకొని ఓన్లీ ముదిరాకుతో అయితేనే ఈ విధంగా ఈన తీయాలి. అదే లేత చిగురు అయితే కనుక మనం ఈన తీయక్కర్లేదు. చిగురు అంటే ఈ విధంగా ఉంటుంది అనమాట. దీన్ని ఈ విధంగా కట్ చేసేసుకొని ఇక్కడ ఉంది కదా ముదిరిది, దీన్ని మళ్ళీ ఈన తీసేసుకోవాలన్నమాట. స్లోగా ఇలా పట్టుకుంటే ఇలా వచ్చేస్తుంది. ఈ విధంగా మొత్తం చింత చిగురు అంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి. నేను మొత్తం చింత చిగురు అయితే ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాను చూడండి. ఇప్పుడు దీన్ని మనం కడిగేసుకుందాము. కడిగి పక్కన పెట్టుకుందాం. కందిపప్పు కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం అనమాట. ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే సరిపోతుంది. అప్పుడు కమ్మగా ఉంటుంది పప్పు అన్నది. గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒక కుండ అయితే పెట్టేసుకుందాం అనమాట ఈ పప్పు వండుకోవడానికి. దీన్ని కొంచెం కడుక్కోవాలి. ఈ పప్పుని నేను ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత దీన్ని అయితే కడిగేస్తాను. ఈలోపు ఎసరు పెట్టేసుకుందాం పప్పుకి. ఇదిగోండి ఎసరు అయితే పోసేసుకున్నాను కదా. ఇప్పుడు గ్యాస్ వెలిగించేసుకుంటున్నాను. ఈలోపు ఈ కందిపప్పు కూడా చల్లారిపోయింది. దీన్ని కూడా వాష్ చేసేసుకుందాం. చూడండి ఈ విధంగా వాష్ చేసుకున్నాను కదా. ఈ కందిపప్పుని ఇందులో వేసేసుకుందాం. మధ్య మధ్యలో పప్పు కదుపుకుంటూ ఉండాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దాము. పప్పు చూసుకుందాం, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఉడికిపోయింది, కొంచెం మధ్యలో పలుకుంది. ఇలా పలుకున్నప్పుడే ఇందులో మనం ఒక మీడియం సైజు ఆనియన్, ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. మనం కడిగి పెట్టుకున్న చింత చిగురు అది కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మొత్తం కూడా కలిపేసుకుందాం. మీడియం ఫ్లేమ్ మీదే దీన్ని ఉడకనివ్వాలి. ఒకసారి చూసుకుందాం. పప్పు అయితే ఉడికిపోయింది. ఇందులో 2 స్పూన్స్ సాల్ట్, తర్వాత టేస్ట్ చూసుకుని రెడీ చేసుకుందాం. ఫస్ట్ 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను. 1 స్పూను కారం, 1/2 స్పూను పసుపు, పోపు కూడా వేసేసుకుందాం అనమాట. దానికి చిన్న బాండీ అయితే పెట్టేసుకున్నాను. గ్యాస్ వెలిగించుకుందాం. సిమ్లో పెట్టుకుని ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు, 2 ఎండుమిరపకాయలు ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. పచ్చిగా కొట్టుకున్న వెల్లుల్లిపాయ, ఇందులో కొంచెం ఇంగువ వేసుకొని గ్యాస్ అయితే నేను ఆఫ్ చేసేసుకుంటున్నాను. పక్కకు తీసుకెళ్ళి కొంచెం కరివేపాకు కూడా వేస్తాను. పోపు కూడా వేగిపోయింది, అందులో వేసేసుకుందాం. ఈ కుండ సెక్కే ఎక్కడన్నా కొంచెం వాటర్ ఉన్నా కూడా ఇదైపోతుంది. పప్పు అన్నది కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది. నేను గ్యాస్ కూడా ఆఫ్ చేసేసుకుంటున్నాను. సర్వింగ్ బౌల్లోకి తీసి చూపిస్తాను. పప్పు నేను సర్వింగ్ కూడా చిన్న పాట్లోనే తీసాను అనమాట. సో చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేసుకునే టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్ వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గాయస్.